ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ఈ వీడియో నేను తీయటం జరుగుతుందండి. మొట్టమొదటిది ఏమిటి అంటే కొండపైన అలాగే తిరుపతిలో కూడా బాగా వర్షం పడుతుందండి. మీరు స్క్రీన్ పైన చూసారా, భక్తులు కొంతమంది మనకు షేర్ చేశారు. తిరుమల కొండపైన కూడా బాగా వర్షం పడుతుంది. గత 2 రోజుల నుంచి వర్షం అయితే పొద్దున మధ్యాహ్నము రాత్రి ఏదో ఒక టైంలో పడుతూనే ఉంది, అర్ధరాత్రి కూడా పడుతూనే ఉందండి. దయచేసి భక్తులంతా ఈ విషయం తెలుసుకోవాలి. హెవీ రెయిన్సా బాగా పడుతుందా అంటే పడుతుంది, దీంట్లో అయితే డౌట్ లేదు. సో ఇవాళ రేపు మరొక 3 రోజుల్లో కొండపైన ఎవరైతే రావాలి అనుకుంటున్నారో దర్శనానికి దయచేసి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా భక్తులకు ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ నెల మే 6వ తారీఖున ఉదయం 11:30 ఎవరైతే గనక జూలై నెలలో స్వామివారి సేవ అలాగే అకామిడేషన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో బుక్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే గనక ట్రస్ట్కి అలాగే స్కీమ్స్కి ₹1,00,000 పైన డొనేషన్ పే చేసి ఉంటారో వారు మాత్రమే అకామిడేషను దర్శనము సేవ బుక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన అప్డేట్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ttd.devasaram.ap.gov.in అన్న వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూసారా, ది కోటా రిలీజ్ ఆఫ్ దర్శన్ అకామిడేషన్ అండ్ సేవ టు ద ట్రస్ట్ schemes donors for the month of July 2024 is scheduled to release on 6th May 2024 Monday at 11:30 AM. అంటే రేపు సోమవారం రోజు ఉదయం 11:30 జూలై నెలకి సంబంధించి ఎవరైతే కనుక ₹1,00,000 పైన డొనేషన్ కట్టి ఉంటారో ఆ పైన కట్టిన వారైనా కూడా దర్శనము అకామిడేషన్ సేవ జూలై నెలకి బుక్ చేసుకోవచ్చండి. అసలు ఈ దర్శనం ఏంటి, ఈ అకామిడేషన్ ఏంటో నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ఇక్కడ తిరుపతి balaji.ap.gov.in ఈ డొనేషన్ లింక్ కనుక ఓపెన్ చేసినట్టయితే నేను ఈ లింక్ కూడా మీకు కమెంట్ సెక్షన్లో పెడతా, ఒకసారి చూడండి. కొంచెం ఇలాగా స్క్రీన్ మీరు డౌన్ ఇలా చేసినట్లయితే ఇక్కడ చూసారా, ప్రివిలేజర్స్ బహుమానమ్స్ అని క్లియర్గా ఉంది. ప్రివిలేజెస్ ఫర్ డోనర్స్ అని. ఇప్పుడు ₹1,000 నుంచి 99,999 ఎవరైతే కనుక డొనేషన్ కడతారో వాళ్ళకేం ప్రివిలేజెస్ లేవండి. అయితే ఎవరైతే 1,00,000 నుంచి 5,00,000 లోపల డొనేషన్ పే చేస్తారో వాళ్ళకి ఒక రోజు దర్శనము సుపదం క్యూ లైన్ నుంచి 5 మందికి టీటీడీ యాజమాన్యం వారు కల్పిస్తారు. అంటే లైఫ్ టైం వారి బతుకున్నంత వరకు, అంటే జీవితకాలము వారు అలాగే మిగతా 4 సుపదం క్యూ లైన్లో నుంచి సంవత్సరంలో ఒకరోజు దర్శనం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, దర్శన్ కింద ఇక్కడ రాసుంది. అలాగే అకామిడేషన్ కూడా ₹100 రూమ్ ఇస్తారు. ఇక బహుమానమ్స్ వచ్చి 6 లడ్డూలు ఫ్రీగా ఇస్తారు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఒకవేళ మీరు కనుక 5,00,000 నుంచి 10,00,000 లోపల డొనేషన్ కనుక పే చేసినట్లయితే 3 రోజులు దర్శనము సుపదం క్యూ లైన్లో నుంచి ఒకరికి, అంటే డొనేషన్ పే చేసిన వ్యక్తికి అలాగే వారితో పాటు మిగతా 4 టోటల్గా 5 మందికి దర్శనం అనేది సుపదం క్యూ లైన్లో నుంచి సంవత్సరానికి ఒకరోజు మీకు పంపిస్తారు. అలాగే 3 రోజులు అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. మీకు ఇక 10 స్మాల్ లడ్డూసు, అంటే 10 చిన్న లడ్డూసు, 5 మహాప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఒకవేళ మీరు 10,00,000 నుంచి 25,00,000 లోపల మీరు డొనేషన్ కనుక పే చేసినట్లయితే 3 రోజులు బ్రేక్ దర్శనము, బిగినింగ్ బ్రేక్ దర్శనము, అంటే ముందు గడప దర్శనము 5 మందికి, అంటే దర్శనము పే చేసిన, అంటే ఎవరైతే ఈ డబ్బులు పే చేస్తారో వారికి అలాగే మిగతా 4 3 రోజులు ముందు గడప దర్శనం టికెట్, అలాగే 3 రోజులు ₹1,000 రూములు కూడా మీరు పొందవచ్చు. 20 స్మాల్ లడ్డూసు, 10 మహాప్రసాదము, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక సిల్వర్ కాయిన్ 50 గ్రాములది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అంతకి పైన ఎంత డొనేషన్ అయితే పే చేస్తారో వాడికి సంబంధించిన అన్ని బ్రేక్ దర్శనము, ఎన్ని డేస్ అకామిడేషను, ఎన్ని లడ్డూసు, ఎంత, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీసు, ఒక గోల్డ్ సిల్వర్ కాయిన్ 50 గ్రాములది, అలాగే బంగారు కాయిన్, ఇవన్నీ ఏవైతే ఇస్తారో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి. అయితే 1,00,000 నుంచి 5,00,000 లోపల మీరు పే చేస్తే బ్రేక్ దర్శనం ఉండదు. కేవలం సంవత్సరంలో ఒకసారి మటుకు సుపదం క్యూ లైన్లో నుంచి 5 మంది వెళ్ళవచ్చు. రూము ₹100 ఉంటుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవి చూసి మీరు లాగిన్ అయ్యి చక్కగా దర్శనము, అకామిడేషను
బుక్ చేసుకోగలరు. ఇవన్నీ కూడా ₹1,00,000 పే చేసిన వారికి మాత్రమే. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని భావిస్తూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.